అందరికీ మళ్ళీ శుభోదయం అండి. చూడండి, గృహప్రవేశం అయినప్పుడు ఆవుని ఇంట్లో తీసుకెళ్ళి యూరిన్ అంటే పేడ వేయించి దాని తర్వాత గోమూత్రం కూడా వేయింపిస్తారు. అందువలనే ఎందుకంటే చూడండి, అది వాతావరణంకి శుభ్రం చేస్తుంది అనే ఒక సైంటిఫిక్ రీజన్కి నేను ఇది చెప్పాను. ఓకేనా? అయితే ఇది మొక్కలకు వచ్చి ఇదట 2 నుంచి 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. దాని టెంపరేచరు ఉంచుకునే పద్ధతిని బట్టి ఉంది. ఇది చూడండి, నేను గ్లాస్ కంటైనర్లో ఉంచాను. సరేనా? మొన్న ఆ గోవుకి ఫుడ్ పెట్టినప్పుడు దాన్ని వేసిన యూరిన్ని నేను అలా పట్టుకొని వచ్చాను అనమాట. సరేనా? ఇంతకుముందు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్తే అతను చెప్పారు, దేనికవని చాలా మంచిదమ్మా గోమూత్రం, మీరు నీటిలో కలిపేస్తే అని. అది గుర్తొచ్చి నేను పట్టుకొని వచ్చాను. తర్వాత గూగుల్లో చూస్తే ఇది దాని రిజల్ట్ చూడండి, వినండి. ఇది ఏ సీజన్లోనే చేయొచ్చు. ఓకేనా? మామూలు కెమికల్ దీనికి కానీ మీరు స్ప్రే చేస్తే అది వాతావరణాన్ని పాడు చేస్తుంది, మరి అంత మంచిది కూడా కాదు. ఇందులో ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇది ఏముంది, నేచురల్ మిక్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంది, నైట్రోజన్ ఉంది, యూరియా ఉంది, మినరల్స్ ఉంది, అండ్ ఇది ప్లాంట్స్ చెట్లు ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుందట. కావ్ యూరిన్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్కి బట్టి అది ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది వాతావరణంకి కూడా పరిశుభ్రం చేస్తుందట. అయితే మన మట్టి తాలూకా ఎదుగుదల అంటే ఫెర్టిలిటీ అనేది కూడా పెంచుతుందట. ఇది అండి దీని తాలూకా విశేషాలు. నాకు తెలిసింది నేను చెప్పాను. ఎవరు లేదు, ఫెర్టిలైజర్ షాప్లో ఒక మామూలు వ్యక్తి చెప్పారు, అప్పుడే నాకు తెలిసింది. కానీ దాని యూసేజ్ చూసేసరికి గూగుల్లో చూసేసరికి ఇవి రిపోర్ట్స్ అన్నమాట. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఏమనండి తప్పులు ఉంటే మన్నించండి.